మెయిన్ అమ్మాయిలకు ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఒక అబ్బాయికి ఇష్టం లేకుండా పెళ్లి మాత్రం చేసుకోవద్దు. నువ్వేదో ఫిజికల్ అయ్యావని చెప్పి, లేదంటే ఏదో వాడికి మనసిచ్చావని చెప్పి, నువ్వు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతావు. వాడికి ఆ పెళ్లి ఇష్టం ఉండదు. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చో, లేదంటే బెదిరించో, ఏదో ఒక రీజన్‌తో పెళ్లి చేసుకో. ఎలానో పెళ్లి అయిపోద్ది కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ అవుతారు. రేపు ఒక పాపో, బాబో పుడతారు. ఇంక అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ అవుద్ది. పిల్లల్ని నువ్వు చూసుకో. నాకా పిల్లలతో సంబంధం లేదు. నాకు వేరొక అమ్మాయి అంటే ఇష్టముంది. నేను దాంతోనే తిరుగుతా. నీకు నచ్చితే నువ్వు ఉండు. లేదా దెంగేయి అని చెప్పి మాట్లాడతాడు. అప్పుడేం చేస్తావు? నువ్వు చచ్చిపోదామని అనుకున్నా, నీ చేతిలో ఒక పాపో, బాబో ఉంటారు. వాళ్ళని చంపలేక, నువ్వు చావలేక మధ్యలో నలిగిపోతావు. సరే మనం అలా కాకుండా వాడు బాగా డ్రింక్‌కి అలవాటయిపోయాడనుకో, తాగేసి రోడ్డు మీద పడుకుండిపోవడం, అప్పులు చేయడం, అప్పులన్నీ నువ్వు తీర్చడం, ఇలాంటి లైఫ్‌ని నువ్వు లీడ్ చేసావనుకో, అప్పుడు నీ జీవితం ఎంత నరకంగా ఉంటదో ఒకసారి ఆలోచించు. ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించు. నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? వాడితో లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయాలి. వాడితో ఒక ఫ్యామిలీని కావాలి. నన్ను బాగా చూసుకుంటాడని నమ్మకమే కదా! అలాంటిది వాడికి నువ్వంటే ఇష్టమే లేదు. నువ్వు కంప్లెయింట్ ఇచ్చో, నువ్వేదో చేసో పెళ్లి చేసుకుంటావు. ఏంటి ఉపయోగం? నేను ఒకే ఒక విషయం చెప్తాను. ఒక అబ్బాయికి ఇష్టం లేకుండా గాని మీరు పెళ్లి చేసుకుంటే, ఖచ్చితంగా మీ లైఫ్ బాగోదు. దానికి నాది గ్యారంటీ. ఒకటి నీ అంతట నువ్వైనా చస్తావు. లేదా వాడైనా నిన్ను చంపేస్తాడు. ఇదైతే పక్కా నేను రాసిస్తా గుర్తుపెట్టుకోండి. అదేంటి బ్రో అయితే మమ్మల్ని మోసం చేశాడు వదిలేయమంటావా అంటే, కంప్లెయింట్ చేయండి. పెళ్లి చేసుకోవడానికి కాదు. లైఫ్‌లో ఇంకొకసారి ఇంకో అమ్మాయిని టచ్ చేయాలంటే నా కొడుక్కి ఫేస్ కనిపించకూడదు. అర్థమైందా? కంప్లెయింట్ చేయండి. బొక్కలు ఇరగ్గొట్టించండి. అది కూడా చాలేదనుకోండి. వాడి నేము, వాడి ఫోటో అన్నీ సోషల్ మీడియాలో తెచ్చి పెట్టండి. లైఫ్‌లో వాడికి పెళ్లవ్వదు. వేరొక అమ్మాయి పక్కకు రాదు. మీరు చేసే పని వల్ల ఇంకొక అమ్మాయి లైఫ్ కూడా సేవ్ అవుద్ది. ఇలా చేయండి. అంతేగాని వదిలేయమని చెప్పను. బేసిక్‌గా లవ్‌లో ఉండేటప్పుడు మీరంతా ఏంటంటే మనసుతో ఆలోచిస్తారు. అయ్యయ్యో! కావాలి అలా ఎలా వదిలేసుకుంటామని చెప్పి. కాకపోతే ఒక్కసారి ప్రాక్టికల్ లైఫ్‌లోకొచ్చి చూస్తే అప్పుడు అర్థమైతది. ఆ లైఫ్ ఎంత కష్టమన్నది. మీరంతా ఏమనుకుంటారంటే భరిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని అనుకుంటారు. కానీ ఒక స్టేజ్ దాటాక లైఫ్ మీదే చిరాకొస్తది. కావాలంటే గుర్తుపెట్టుకోండి. సరే దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.